హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ వచ్చి 3.5 దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. మూసలో కొట్టుకుపోతున్న టాలీవుడ్ కు దూకుడు నేర్పించి కమర్షియల్ సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిన హీరో మెగాస్టార్. తన మార్క్ ఫైట్లు, డాన్సులు, డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ మేనరిజమ్స్ తో ప్రేక్షకులను కట్టిపెడేశారు. శరీరాన్ని పాదరసంలో మెలికలు తిప్పుతూ చిరంజీవి చేసే డాన్స్ కు యువత మైమరిచిపోయారు. తెలుగు సినిమా మార్కెట్ ను విస్తృతపరచడంలో చిరంజీవిదే కీలక పాత్ర. వసూళ్ల కుంభవృష్టి కురిపించిన భారతదేశంలో ₹1 కోటి తీసుకున్న తొలి నటుడిగా అనిపించుకున్న అది మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం. దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్లు ఒక తరాన్ని ఆయన శాసించారు. 80s 90s కిడ్స్ కు మెగాస్టార్ ఒక టానిక్. వీరిలో చాలా మందికి ఇండస్ట్రీ వైపు నడిపించేలా ఆ టానిక్ పనిచేసిందని అనిల్ రావిపూడి గారు అన్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మందిని చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేశారు. వీరిలో దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా మందే ఉన్నారు. చిరంజీవి వేసిన బాటలో ఓ డజన్ మంది హీరోలు మెగా కాంపౌండ్ నుంచి చిత్ర పరిశ్రమకు నిలదొక్కున్నారు. వీరి అందరికీ మెగాస్టార్ దేవ సమానులు. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకు ఆవేశం కట్టలు దించుకుంటుంది. ఎదురుగా ఉన్నది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేయాల్సిందే. ఇక అభిమానులైతే అన్నయ్యపై ఈగ వాలనివ్వరు. మెగాస్టార్ జోలికి వస్తే ఏ వేదికైనా సరే కౌంటర్ ఇచ్చేదాకా వదిలిపెట్టరు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. ఈ క్రమంలో ఓ సినిమాలో చిరంజీవి గారిని తిట్టిన నటిని మెగా ఫ్యాన్స్ వెంటాడడంతో ఆమె వణికిపోయారట. అయితే ఒకానొక టైంలో కంటిన్యూస్ గా చిరంజీవి గారికి ఒక 4 ఫ్లాప్స్ రావడంతో అందరూ చిరంజీవి గారి పని అయిపోయింది అని పుకార్లు కూడా చక్కర్లు కొట్టే విధంగా స్ప్రెడ్ చేశారు. వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు హిట్లర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి అందరి నోటికి తాళం వేశారు. మలయాళం బ్లాక్ బాస్టర్ అయినటువంటి సినిమాను ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రీమేక్ చేశారు. 1997 జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్, చిరంజీవి నట విశ్వరూపం, పాటలు అన్ని కలిసి హిట్లర్ ను బ్లాక్ బాస్టర్ గా నిలబెట్టాయి. ఈ సినిమాలో నడక కలిసిన నవరాత్రి, కన్నీళ్లకు కన్నీళ్లొచ్చే పాటలు నేటికి ఎవర్-గ్రీన్. ఒంగోలులో హిట్లర్ సినిమా 100 రోజుల వేడుక కూడా జరిగింది. హిట్లర్ లో చిరంజీవి చెల్లెలుగా అశ్విని, మోహిని, పద్మశ్రీ, గాయత్రి, మీనా కుమారిలు నటించగా మెగాస్టార్ తో రంభ ఆడిపాడారు. దర్శకరత దాసరి నారాయణరావు, రాజేంద్ర ప్రసాదులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సందర్భంగా తనకు ఎదురైన పరిస్థితులను బుల్లితెర నటి మీనా కుమారి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హిట్లర్ లో తాను చిరంజీవిని ఓ సందర్భంలో రాక్షసుడా, నిన్ను చూస్తే భయంగా ఉందని డైలాగ్ చెప్పాను. ఇది మెగా అభిమానులకు హట్ చేసిందని మీనా కుమారి గారు చెప్పారు. తాము ఓ రోజు కారులో ఒంగోలు వెళ్తుండగా ఓ 50 మంది అభిమానులందరూ ఆ కారు చుట్టుముట్టి గొడవ చేశారట. అందరూ కారు దిగి జరిగింది వాళ్ళకి నచ్చ చెప్పడంతో వాళ్ళు శాంతించి మీనా కుమారిని వదిలేశారట. ఈ ఘటన ఇప్పటికీ తనకు భయపెడుతూనే ఉంటుందని, ఎప్పుడు గుర్తు చేసుకున్నా భయంగానే ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.